హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అసలు సిసలైన జున్ను ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇవి మనకి ఇన్స్టెంట్ పాలు కాకుండా మనకి ఒరిజినల్ పాలు అనమాట, జున్ను పాలు. ఇది హాఫ్ లీటర్ జున్ను పాలల్లో ఇవి 2 రోజులు వదిలేసారండి, దూడకు వదిలేసారు. ఇది 3వ రోజు పాలు అనమాట, జున్ను పాలు. మనకి ఇవి కూడా చక్కగా చేసుకోవచ్చు జున్ను గట్టిగా. దీనిలో యాలుక్కాయలు, మిరియాలు, సొంటి దంచుకొని వేసుకొని పౌడర్గా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక పావు కేజీ బెల్లం, 1/2 లీటర్ పాలకి పావు కేజీ బెల్లం వేసుకొని మొత్తం ఇలా నలుపుకుంటూ ఇవి మొత్తం పాలకి పట్టేలాగా చేసుకున్న తర్వాత ఇప్పుడంతా వడకట్టేసుకోవాలన్నమాట. మనం ఇవి మిక్సీ పట్టకూడదండి, మిరియాలు ఇవన్నీ బాగా ఘాటు ఎక్కువైపోతుంది. ఇలా కచ్చపచ్చగా దంచుకొని పాలల్లో కలుపుకోవాలి. తర్వాత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దానిలో కొంచెం 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఒక స్టాండ్ పెట్టుకోండి. దాని మీద మనం ఇప్పుడు వడకట్టుకున్నది ఒక గిన్నెలో కానీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పెట్టుకొని దానిలో మూత పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. తర్వాత మనం ఇలా చాక్ కానీ ఫోర్క్ స్పూన్ కానీ ఏదైనా పెట్టి చూస్తే మనకి ఇలా కంప్లీట్గా ప్లెయిన్గా వచ్చేసింది, అంటే ఉడికిపోయినట్టే. మూత పెట్టేసుకుని అలా వదిలేసేయండి. తర్వాత ఇది ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. మనకి ఇది ఈ జున్ను ఎలా ఉంటుంది అంటే మనకి కలకండ స్వీట్ ఉంటుంది కదా, అలా ఆ ఫ్లేవర్ వచ్చి అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా